అసలే కోతి, ఆ పైన పిచ్చెక్కింది. పిచ్చెక్కూరుకుందా, కళ్ళు దాగింది. కళ్ళు దాగూరుకుందా, నిప్పులో కాలు పెట్టింది. ట్రంప్ పరిస్థితి ఇప్పుడు అచ్చం ఇలాగే ఉందండి. మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్లో ట్రంప్ ఎంతలా ఇరుక్కున్నాడో గత వీడియోలోనే డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అంతేకాదు ఈ పెంట నుంచి ఎలా బయటపడాలి అని ట్రంప్ సేఫ్ ఎగ్జిట్ కోసం చూస్తున్నాడని ఆ వీడియోలో చెప్పాను. ఎలా బయటపడదాంరా నాయనా అని ట్రంప్ ఎదురు చూస్తున్న వేళ ట్రంప్ నెత్తి మీద మరో పిడుగుబడింది. దెబ్బకి తప్పైంది మహాప్రభు, ఇలాంటి తప్పు మళ్ళెప్పుడూ చేయను అని ఇరాన్తో కాళ్ళ బేరానికి వచ్చాడు ట్రంప్. కొద్దిసేపటి క్రితం ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశాడు. Israel, out of anger for what has taken place in Middle East, has violently lashed out a major facility known as South Pars gas field in Iran. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ ఇరాన్లో ఉంది. దీని పేరు సౌత్ పార్స్. ఈ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన నిన్న ఇజ్రాయిల్ అటాక్ చేసింది. ఈ అటాక్లో ఇరాన్కు చెందినటువంటి ఈ పార్స్ గ్యాస్ ఫీల్డ్ కొంతవరకు దెబ్బతింది. ద యునైటెడ్ స్టేట్స్ న్యూ నథింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ అటాక్ అండ్ ద కంట్రీ ఆఫ్ ఖతర్ వాజ్ ఇన్ నోవే. ఇజ్రాయిల్ ఇరాన్లోని ఈ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేయబోతుందని అమెరికాకు అస్సలు తెలీదు. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇజ్రాయిల్. నాతోనే కాదు, నా మిత్రదేశమైనటువంటి ఖతర్కి కూడా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఎంత శుద్ధపూసలాగా మాట్లాడుతున్నాడో చూడండి ట్రంప్. వెనిజులా ఇన్సిడెంట్ తర్వాత ట్రంప్ మాటలు ఎలా ఉండేవండి? ఖామినేయి హత్య తర్వాత ట్రంప్ మాటలు ఎలా ఉండేవండి? ఊపేస్తా, లేపేస్తా, తన్నేస్తా ఇలా మాట్లాడేవాడు. ఇప్పుడు ఇరాన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే స్థాయికి దిగజారాడు ట్రంప్. కేవలం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే స్థాయికి మాత్రమే దిగజారాడా? లేదండి, సారీ కూడా చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, నో మోర్ అటాక్స్ విల్ బి మేడ్ బై ఇజ్రాయిల్ పర్టైనింగ్ టు దిస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ సౌత్ పార్స్ ఫీల్డ్. ఇరాన్లో ఉన్నటువంటి గ్యాస్ ఫీల్డ్స్ పైన మళ్ళీ ఒకసారి పొరపాటున కూడా ఇజ్రాయిల్ అటాక్ చెయ్యదు. దీనికి నాది పూచి, నేను మాటిస్తున్నాను ఓ ఇరాన్ అని ట్రంప్ ఇరాన్కి క్షమాపణలు చెబుతున్నాడు. అబ్బా, అంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోకండి. ఎలా మార్పు వచ్చిందో అది కూడా చెప్తాను, వినండి. ఇదిగోండి ఈ ఆర్టికల్ చదవండి. ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ రైజ్ ఆఫ్టర్ అటాక్స్ ఆన్ ఎనర్జీ ఫెసిలిటీస్. ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ పైన అటాక్ చేసిందో ఆ తర్వాత రిటాలియేషన్లో భాగంగా ఇరాన్ ఏకంగా 9 అరబ్ దేశాలపైన కౌంటర్ అటాక్ చేసింది గ్యాస్ ఫీల్డ్స్ పైన. దెబ్బకు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు మొత్తం బొగ్గైపోయే పరిస్థితి నెలకొంది నిన్నటి ఇజ్రాయెల్ చర్య మూలంగా. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్యాస్ కోసం భారత్లో ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. ఎలాగోలాగా ఇరాన్ని బతిమలాడుకొని 2 షిప్పులు మనం పర్మిషన్ తెప్పించుకున్నాం. 2 షిప్పుల్లో కలిపి గ్యాస్ మొత్తాన్ని లెక్క కడితే మన భారతదేశం మొత్తానికి కూడా ఒక్క రోజుకు అవుతుంది. ఆ 2 షిప్పులు కూడా రాకపోతే మన పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుండే అర్థం చేసుకోండి. మనం ఎవరి సహాయాన్ని ఉంచుకోము. ఇరాన్ అడగక ముందే ఇరాన్కి సంబంధించినటువంటి ఈ నేవీ షిప్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి, ఆఫీసర్లకి షెల్టర్ ఇచ్చాం. అక్కడితో ఆగకుండా ఈ హెల్ప్కి నజరానాగా వెంటనే ఒక షిప్ మొత్తం కూడా మెడిసిన్తో మనం పంపించాం ఇరాన్కి. కొద్దిసేపటి క్రితమే మందులతో కూడుకున్నటువంటి ఆ షిప్ చేరుకుంది. మీకు తెలుసో తెలీదో, ఈ ప్రపంచంలోనే భారతదేశం అనేది మెడిసిన్ హబ్ అండి. ప్రపంచం మొత్తానికి కూడా మెజారిటీ ఆఫ్ మెడిసిన్స్ భారత్ నుండే సప్లై అవుతుంటాయి. వరల్డ్ ఫేమస్ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఫార్మా రంగంలో పెద్దనగా భారత్ తన పాత్ర పోషిస్తూ ఇరాన్కి కష్టకాలంలో మెడిసిన్ పంపించి తన బాధ్యతను తీర్చుకుంది. యుద్ధం ప్రారంభమై 19 రోజులు అవుతుంది. అప్పుడే ప్రపంచం మొత్తం గ్యాస్ కోసం, ఆయిల్ కోసం ఆహాకారాలు పెడుతుంటే అసలు ఈ గ్యాస్ నిక్షేపాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకరినొకరు దాడి చేసుకుంటూ ఉన్న గ్యాస్ నిక్షేపాలు మొత్తం లేపేసుకుంటా పోతే ఇక ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ వెనక్కి తిరిగి కట్టెల పొయ్యి మీదనే వంటలు వండుకోవాలి. నిన్న జరిగినటువంటి ఈ పని ఎంత కాస్ట్లీయెస్ట్ మిస్టేకో మీకు అర్థమవుతుందా? నిజంగా మీరు యుద్ధం చేయాలనుకుంటే మిలిటరీ బేస్ల పైన యుద్ధం చేసుకోండి, సైన్యం పైన యుద్ధం చేసుకోండి, లేదంటే మైదానంలోకి దూకి ఒకరినొకరు కాల్చుకు చావండి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఆయిల్ ఫీల్డ్స్ పైన, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్స్ పైన, వీటన్నిటిపైన అటాక్ చేస్తే ఏమొస్తుందని చెప్పండి? ఇలాగే ప్రపంచం మొత్తం కూడా సఫర్ అవుతుంది. నిన్న జరిగినటువంటి ఈ పిచ్చి పని మూలంగా ప్రపంచం మొత్తం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. $115 ఒక్క బ్యారెల్కి ఈ దెబ్బతో చేరుకుంది. ఇక గ్యాస్ ధరలైతే ఏకంగా 30% పెరిగాయి. ఎందుకు జరిగాయండి? ఇజ్రాయిల్ ఇరాన్లో ఉన్నటువంటి గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేసింది. బదులుగా ఇరాన్
అరబ్ దేశాల్లో ఉన్నటువంటి అన్ని గ్యాస్ ఫీల్డ్స్ పైన అటాక్ చేసింది. అంటే ఏంటి, మొత్తం గ్యాస్ బొగ్గ అయిపోయిందా? లేదండి, ఖతర్లో ఒక గ్యాస్ ఫీల్డ్ పైన ఇరాన్ సంధించినటువంటి మిసైల్ పడింది. చాలా ఘోరంగా ఆ గ్యాస్ ఫీల్డ్ దెబ్బతింది. అలాగే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఒక గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి ఒక గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ జరిగింది. ఖతర్లో ఉన్నటువంటి రాస్ లాఫాన్ గ్యాస్ ఫెసిలిటీ చాలా ఘోరంగా ఈ దాడిలో దెబ్బతింది. అందుకే ట్వీట్లో ట్రంప్ పొరపాటున ఇజ్రాయిల్ కోపంతో ఆ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేసింది, మన్నించు. ఖతర్కైతే అస్సలు తెలియదు ఈ విషయం. ఖతర్ అని పేరు ఎందుకు మెన్షన్ చేశాడు? ఖతర్లో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్ పైన ఇరాన్ భారీ అటాక్ చేసింది, అక్కడ నష్టం జరిగింది కాబట్టి. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు మొత్తాన్ని బొగ్గు చేస్తాను, నామరూప లేకుండా చేస్తానని ఇరాన్ నిన్న ఛాలెంజ్ చేసింది. దెబ్బకు ట్రంప్కి పడిపోయింది. ఖతర్లో జరిగింది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా ముందు ముందు చూడు అని ఇరాన్ వార్నింగ్ ఇచ్చేసరికి ట్రంప్ ఆకాశంపై నుండి ఒక్కసారిగా అధపాతాళానికి పడిపోయి దిగజారిపోయి ఈ ట్వీట్ చేశాడు, తప్పైంది మహాప్రభో, నన్ను మన్నించు, మళ్ళీ ఒకసారి ఇజ్రాయిల్ నీ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేయదు అని. ప్రపంచానికే అగ్రరాజ్యం అని చెప్పుకునే ఒక ప్రెసిడెంట్కి తప్పైంది మహాప్రభో అని ట్వీట్ చేయడం ఎంత సిగ్గుచేటో, అమెరికాని ఎంత రోడ్డు మీదకి ట్రంప్ తీసుకొస్తున్నాడో అమెరికన్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, ట్రంప్ అటెంప్ట్స్ టు డిస్టెన్స్ యుఎస్ ఫ్రమ్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఆన్ కీ ఇరానియన్ గ్యాస్ ఫీల్డ్. ట్రంప్ ఏదైతే ఈ సారీ చెప్పాడో ఇందులో ఒక కుట్ర కూడా దాగి ఉందండి. ఇండైరెక్ట్గా ట్రంప్ ఏమని చెప్తున్నాడు, నీ గ్యాస్ ఫీల్డ్ పైన ఎవరు అటాక్ చేశారు? అగో ఇజ్రాయెల్ అటాక్ చేసింది. కాబట్టి నువ్వు కౌంటర్ అటాక్ చేయాలనుకుంటే, రిటాలియేషన్ చేయాలనుకుంటే ఇజ్రాయెల్ పైన అటాకులు చేసుకో, కానీ మా ఖతర్ జోలికి రాకు, మా అరబ్ దేశాల జోలికి రాకు, నా జోలికి రాకు, మాకేం సంబంధం లేదు ఈ అటాక్ గురించి అంటుండు. అంటే తనను తాను మెల్లిమెల్లిగా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇజ్రాయెల్కి హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అసలు విషయం దాస్తే దాగుతుందా చెప్పండి? ఇజ్రాయెల్ ఈ గ్యాస్ ఫీల్డ్ పైన ఏదైతే అటాక్ చేసిందో అమెరికాకు చెప్పి చేసింది. అమెరికాకు ఈ అటాక్ గురించి ముందే తెలుసు, అమెరికా పర్మిషన్ ఇచ్చింది అని వాషింగ్టన్ పోస్టులో ఒక కథనం ప్రచురితమైంది. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ నోటిఫైడ్ యుఎస్ ఎహెడ్ ఆఫ్ స్ట్రైక్ ఎట్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, వాషింగ్టన్ ఆప్టెడ్ అవుట్. అంతేకాదు వాల్ స్ట్రీట్ జర్నల్, CNN, అమెరికాలోని పలు పత్రికల్లో ఈ కథనం గురించి చర్చించడం జరిగింది. నీ దేశ పత్రికలే చెప్తున్నాయి అమెరికాకు ముందే తెలుసు ఈ అటాక్ గురించి అని. నువ్వేమంటున్నావు, నాకు అస్సలు తెలీదు అంటున్నావు. అంటే నీ పత్రికలు కరెక్ట్ చెప్తున్నాయా, నువ్వు కరెక్ట్ చెప్తున్నావా? క్లారిటీ తెచ్చుకో. అమెరికాకు చెందినటువంటి హయ్యర్ అఫీషియల్స్, ఇజ్రాయెల్కి చెందినటువంటి హయ్యర్ అఫీషియల్స్ కూడా కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం బయటపెట్టారు, అమెరికాకు ముందే తెలుసు ఈ అటాక్ గురించి అని. ట్రంప్ ఇరాన్ ఈ లెవెల్లో రిటాలియేషన్ చేస్తుంది, మరీ ఇంత ఓపెన్గా అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి గ్యాస్ ఫీల్డ్స్ పైన ఇంత భారీ స్థాయిలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క రోజులోనే ఆయిల్ ప్రైస్ $115 పర్ బ్యారెల్ అవుతుందని, అదేవిధంగా గ్యాస్ ప్రైజెస్ 30% పెరుగుతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలే 16 రోజుల్లో 1 బ్యారెల్ ధర $100 ఎప్పుడైతే చేరుకుందో ట్రంప్ పైన తీవ్ర ఒత్తిడి నెలకొందని నేను ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఏకంగా 1 డేలో $15-20 పెరిగేసరికి ఇక ప్రపంచం మొత్తం ఊరుకుంటుందా చెప్పండి? ఆల్రెడీ ఫోన్ల మీద ఫోన్లు పోయి ఉంటాయి ట్రంప్కి. దెబ్బకి ఇదిగోండి ఇలా దిగొచ్చాడు. ఆగండి, ఎటు పోతున్నారు? అసలు న్యూస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపటి క్రితం ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరక్చి ఒక సూపర్ ట్వీట్ చేశాడండి ట్విట్టర్లో. ట్వీట్లో ఒక రిఫరెన్స్ కూడా ఇచ్చాడు. వాషింగ్టన్ పోస్ట్లో ప్రచురించినటువంటి ఒక కథనం హెడ్డింగ్ చూడండి, పెంటగాన్ సీక్స్ మోర్ దెన్ $200 బిలియన్ ఇన్ బడ్జెట్ రిక్వెస్ట్ ఫర్ ఇరాన్ వార్. నిన్న కాంగ్రెస్లో జరిగినటువంటి ఒక సదస్సులో అమెరికన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక బడ్జెట్ రిక్వెస్ట్ చేసింది. ఎంత డబ్బులు రిక్వెస్ట్ చేసింది? $200 బిలియన్ రిక్వెస్ట్ చేసింది. మాకు ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధానికి భారీగా ఆయుధాలు కావాలి, వెంటనే ఈ డబ్బును మంజూరు చేయండి అని. దీనికి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏం ట్వీట్ చేశాడో చూడండి, వీఆర్ ఓన్లీ 3 weeks into దిస్ వార్ ఆఫ్ చాయిస్ అని ఎందుకన్నాడు? ఈ యుద్ధాన్ని ఇరాన్ స్టార్ట్ చేయలేదు, అమెరికా కోరుకొని ఇష్టపడి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. వార్ ఆఫ్ చాయిస్తో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం ప్రారంభమై 3 వారాలే అవుతున్నప్పటికీ ఈ 3 వారాల్లోనే అమెరికా $200 బిలియన్ కావాలని కాంగ్రెస్లో రిక్వెస్ట్ పెట్టుకుంది. దిస్ $200 బిలియన్ ఈజ్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది కేవలం ఒక శాంపుల్ మాత్రమే.
ముందు ముందు ఏం జరగబోతుందో చూడండి. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ డబ్బులు అవసరం పడుతుంది. అంత డబ్బులు అమెరికన్ ప్రజలు ఇజ్రాయెల్ కోసం రెడీ చేసుకోండి అని ఒక పుల్ల పెట్టాడు. ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్కి ప్యారలల్గా అమెరికాలో ఒక రచ్చ నడుస్తుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆ రచ్చను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్. ఇరాన్ పైన యుద్ధం ప్రారంభమైన వెంటనే మీడియా ట్రంప్ను ప్రశ్నించింది, ఈ యుద్ధాన్ని నువ్వు ఎందుకు స్టార్ట్ చేశావని. దానికి ట్రంప్ ఏమని సమాధానం చెప్పాడు, ఇరాన్ మరికొద్ది వారాల్లో న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టే మేము అటాక్ చేశామని. కానీ నిన్న స్వయంగా అమెరికాకు చెందినటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గెబార్డ్ అలాగే సిఐఏ డైరెక్టర్ ఓపెన్గా సదస్సులో ఏమని చెప్పారంటే, యుఎస్ ఇంటెలిజెన్స్ ఆర్ నో చేంజ్ ఇన్ ఇరాన్స్ మిసైల్ క్యాపబిలిటీస్. అమెరికా గత సంవత్సరమే ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పడేసింది. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన ట్వీట్లో తెలిపాడు. ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మొత్తాన్ని మేము పేల్చేసామని. అవునా కాదా? ఆ తర్వాత ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ మిసైల్ క్యాపబిలిటీస్ని రీస్టార్ట్ చేయలేదు. ఇరాన్ న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేయడానికి పనులు ప్రారంభించినట్లు మా ఇంటెలిజెన్స్ దృష్టికైతే అస్సలు రాలేదు అని అటు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అదేవిధంగా సిఐఏ డైరెక్టర్ ఇద్దరు కూడా చెప్పారు ఓపెన్గా మీటింగ్లో. దెబ్బకు ట్రంప్ దొంగతనం మొత్తం బయటపడిపోయింది. ఆల్రెడీ నిన్న ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక హై ప్రొఫైల్ లీడర్ రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేశావు నాయన అంటే, అసలు ఈ యుద్ధం అమెరికా యుద్ధమే కాదు, ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధంలోకి అడుగుపెట్టింది, అందుకే నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను అన్నాడు. అందుకు ట్రంప్ ఏమన్నాడు, వాడొక వీక్ ఫెలో, వాడికి అసలు చేత కాదు, వాడు రాజీనామా చేయడమే కరెక్ట్ అన్నాడు ఓపెన్గా. లోగుట్టు సమాచారం ఏంటంటే, ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కూడా ట్రంప్ అతడిపైన కన్నేసి ఉంచాడు. ఇతను ఎలాగైనా తీసేయాలని చెప్పి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గెబార్డ్ని ఆర్డర్ చేశాడు. కానీ తులసి గెబార్డ్ అతడు ఏం తప్పు చేశాడని నేను అతన్ని ఫైర్ చేయాలి, నేను చెయ్యను అని చెప్పింది. అంటే యుఎస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ట్రంప్ ఈ ఇరాన్ యుద్ధం నిర్ణయాన్ని ఏ ఒక్కరు కూడా స్వాగతించట్లేదు. నిన్నటి వీడియోలో చెప్పాను, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఈ ఇరాన్పై ఏదైతే యుద్ధం జరిగిందో ఈ ఇష్యూ నుంచి ఎంతైతే అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడని. ఎందుకంటే జేడీ వ్యాన్స్కి కూడా ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఈరోజు $200 బిలియన్ అడిగాడు. అంతేకాకుండా అమెరికాలో ఉన్నటువంటి గ్యాస్ రిజర్వ్ అలాగే ఆయిల్ రిజర్వ్ అన్నింటినీ కూడా ఓపెన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి భాండాగారం మొత్తాన్ని కూడా ట్రంప్ ఓపెన్ చేస్తున్నాడు. రేపొద్దున ఇవన్నీ అయిపోతాయి. $200 బిలియన్ ప్లేస్లో నిజంగానే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్పినట్టుగా $1 ట్రిలియన్ స్థాయికి ఆ ఖర్చు కనుక చేరుకుంటే అప్పుడు అమెరికన్ ప్రజలు ఇదే ట్రంప్ని ఉమ్ముతారు, పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి కొడతారు. ఇప్పుడు ఇదే ట్రంప్కి భయం పట్టుకుంది. ఆ భయంతోనే తొలిసారి ఈరోజు ట్వీట్లో ఇరాన్తో కాళ్ళ బేరానికి వచ్చాడు. దిస్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్ అన్నాడు. గత వీడియోలో ట్రంప్ ఎలా ఎగ్జిట్ అవుతాడో చూడాలి మరి అన్నాను. ఈ వీడియోలో ట్రంప్ ఎలా కాళ్ళ బేరానికి వచ్చాడో, ఏ స్థాయికి దిగజారిపోయాడో చెప్పాను. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకెంత దిగజారిపోతాడో చూడాలి మరి. మొత్తానికి ఏం జరిగినా నేనైతే వాటిని మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ యుద్ధానికి ప్యారలల్గా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ల మధ్య గిల్లి గజ్జాలు నడుస్తూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ పైన ఈ పాకిస్తాన్ దరిద్రపు దేశం అటాక్ చేసి 400 మంది పేషెంట్లను పొట్టనబెట్టుకుంది. మాస్ కేర్ మారణ హోమం సృష్టిస్తూ ఉంది. దీనిపైన ఈ ఇన్సిడెంట్ జరిగిన జస్ట్ 1 అవర్ తర్వాత ఇమీడియట్గా ఒక వీడియో పెట్టాను, మేబీ మీరు చూసి ఉండరు. రియల్ మిస్టరీస్ ఎక్స్ట్రా అనే ఛానల్లో ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎక్స్ట్రా వీడియోస్ అన్ని రియల్ మిస్టరీస్ ఎక్స్ట్రాలో పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఈరోజు నైట్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ పైన వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో రియల్ మిస్టరీస్ ఎక్స్ట్రాలో వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తున్నాను. నాకు తెలిసి ఆల్రెడీ మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.